32 ఏళ్లుగా ఎన్నో వేల గంటలు లక్షల మైళ్లు ప్రయాణించిన విమానం అది. కానీ ఇప్పుడు ఎందుకు ఒక్కసారిగా అదృశ్యమైంది? ఇంతకీ AN-32 విమానం జీవిత కాలం ఎంత? గడువు దాటినా ఇంకా వాటిని వాడుతున్నారా? కాల పరిమితి సరే, అదృశ్యమైన AN-32 విమానంలో 3 సాంకేతిక సమస్యలున్నా వాటిని బాగు చేయకుండానే పంపించారన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఆ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సిందేనా? అంటోనోవ్ AN-32 ఇదే ఇప్పుడు మిస్ అయిన ఎయిర్ క్రాఫ్ట్. 1984లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరిన విమానాలు ఇప్పటికీ సేవలు అందిస్తూనే ఉన్నాయి. సుమారుగా గడిచిన 32 ఏళ్లలో ఎన్నో సైనిక ఆపరేషన్లలో సరుకులు, ఆయుధాలు, సైనికుల్ని తరలించాయి. రష్యా తయారు చేసిన ఈ విమానానికి 2 ఇంజన్లుంటాయి. ఇవి ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 100కు పైగానే ఉన్నాయి. ఒక్క మన దేశంలోనే కాదు, అంగోలా, బంగ్లాదేశ్, ఇరాక్, శ్రీలంక, కొలంబియా, మెక్సికో, పెరు, సూడాన్ దేశాల్లో కూడా విరివిగా వాడుకల్లో ఉన్నాయి. 1984లో భారత్ రష్యా నుంచి 125 విమానాలు కొనుగోలు చేసింది. వాటిలో 11 విమానాలు ఇప్పటికే ప్రమాదాలకు గురయ్యాయి. తాజాగా 12వ AN-32 అదృశ్యమైంది. అంటోనోవ్ AN-32 పేరుతో తయారయ్యే ఇలాంటి విమానాలు 13 రకాలున్నాయి. వాటిల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన పనులకు ఉపయోగపడుతుంది. ఇక వీటిల్లో సైనిక అవసరాలకు ఉపయోగపడే AN-32లను భారత్ కొనుగోలు చేసింది. 55 డిగ్రీల వేడి వాతావరణంలో కూడా సమర్థంగా పనిచేయగలగడం వీటి ప్రత్యేకత. అంతేకాదు, ఇవి టేకాఫ్, ల్యాండింగ్ కోసం పెద్ద పెద్ద రన్వే అవసరం ఉండదు. పైగా పర్వత ప్రాంతాల్లో కూడా సులువుగా పనిచేస్తాయి. అంతేకాదు, వీటికి వెనక వైపు పెద్ద డోర్ ఉంటుంది. దీంతో పెద్ద ట్రక్కుల్ని, ఆర్మీ ట్యాంకులను కూడా ఇది సులువుగా తరలిస్తుంది. ఒక్కో AN-32 బరువు 16,800 కేజీలు. ఇది గరిష్టంగా 27 టన్నుల బరువును తీసుకెళ్లగలదు. ఒక్కసారి దీనిలో ఇంధనం నింపితే ఆగకుండా 4 గంటల పాటు ప్రయాణిస్తుంది. AN-32 భారత ఎయిర్ ఫోర్స్ లో అత్యంత విశ్వసనీయమైన విమానంగా పేరు తెచ్చుకుంది. ఎడారులు, పాక్, చైనా సరిహద్దుల్లో ఉన్న పర్వత ప్రాంతాల్లో సైన్యానికి సరుకుల్ని, ఆయుధాల్ని, ఆహారాల్ని తీసుకెళ్లేందుకు దశాబ్దాలుగా వీటినే ఉపయోగిస్తున్నారు. ఇది గంటకు 480 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ విమానం గరిష్టంగా 530 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. పిడుగులు పడినా, తుఫాన్లొచ్చినా, హిమలోనింబస్ మేఘాల్లో చిక్కుకున్నా ఇది సులువుగా బయటపడగలదు. రాత్రి వేళల్లో కూడా ఈజీగా ప్రయాణించేందుకు అవసరమైన నావిగేషన్, రేడియో కమ్యూనికేషన్ దీని సొంతం. అంతేకాదు, ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ప్రమాదానికి గురైతే ఇందులో అమర్చిన బీకాన్ లొకేటర్ యాక్టివేట్ అయ్యి సంకేతాలు పంపుతుంది. కానీ ఇది కూడా యాక్టివేట్ కాలేదు. ఒకవేళ ఈ లొకేటర్ యాక్టివేట్ అయ్యుంటే 10 మైళ్ల దూరంలో ఎక్కడ ఉన్నా విమానం ఆచూకీ తెలిసిపోతుంది. ఆ సిగ్నల్స్ ఆధారంగా సులువుగా దాని జాడ కనిపెట్టొచ్చు. కానీ ఇలాంటిదేమీ లేదు. ఇన్ని టెక్నికల్ క్వాలిటీస్ ఉన్నంత మాత్రాన ఇవేమీ పుష్పక విమానాలు కాదు. ఈ విమానాల్ని ఎయిర్ ఫోర్స్ లో ప్రవేశపెట్టిన మొదటి ఏడాదే ప్రమాదానికి గురయ్యాయి. 1984లో గుజరాత్లోని జామ్నగర్ లో ల్యాండింగ్ కి ముందుగానే విమానం క్రాష్ అయ్యి అందులో 17 మంది సిబ్బంది మరణించారు. 2 ఏళ్ల కిందట సెప్టెంబర్లో చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తి క్రాష్ అయింది. విమానం దెబ్బతిన్నా సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అందులో 1986 మార్చి 25న మస్కట్లో గల్లంతైన AN-32 ఆచూకీ నేటికీ తెలియలేదు. ఇంతమంది సిబ్బందితో AN-32 అదృశ్యం అవ్వడం ఇదే మొదటిసారి. ఇలా ఇప్పటి వరకు 11 AN-32 విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. నిజానికి ఈ AN-32 విమానాల జీవితకాలం 25 ఏళ్లు మాత్రమే. అప్పటికే ఇవి డొక్కులైపోతాయి. ఆ తర్వాత కూడా వీటిని యథేచ్ఛగా వాడేస్తున్నారు. అయితే ఈ విమానాల్లో ఇంజిన్లను, కమ్యూనికేషన్ వ్యవస్థను, ఇతర సాంకేతిక అంశాలను టెక్నికల్ గా అప్గ్రేడ్ చేస్తే వీటిని మరో 15 ఏళ్లు వాడుకోవచ్చు. అయితే ఇందుకు కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అయినా సరే కొత్త విమానాలు కొనడానికి ఇష్టపడని భారత రక్షణ శాఖ వీటిని ఆధునీకరించేలా ఉక్రెయిన్తో ఒప్పందం కుదుర్చుకుంది. వీటిని కొనుగోలు చేసింది రష్యా నుంచి అయినా సోవియట్ యూనియన్ విడిపోయాక సదరు విమాన కంపెనీ ఉక్రెయిన్లోనే ఉంది. ఈ ఒప్పందం ప్రకారం ఇప్పటివరకు 40 విమానాల్ని ఆధునీకరించారు. ఆపై ఉక్రెయిన్లో రాజకీయ సంక్షోభం ఏర్పడటంతో ఈ కార్యక్రమానికి బ్రేకులు పడ్డాయి.
అయినా సరే డొక్కు విమానాలతోనే పని కానిచ్చేస్తూ వచ్చింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మరి తాజాగా మిస్ అయిన AN-32ను ఆధునీకరించారా లేదా అన్నది తెలియాల్సింది. ఇదొక్కటే కాదు, ప్రమాదానికి గురైన విమానం AN-32 ఈ నెలలోనే 3 సార్లు సాంకేతిక లోపాలు తలెత్తినట్టు తెలుస్తోంది. జూలై 14వ తేదీన విమానంలో పోర్ట్ డోర్ దగ్గర ప్రెషర్ లీక్ ఏర్పడినట్టు సమాచారం ఉంది. అంతకు వారం రోజుల ముందు జూలై 7వ తేదీన పోర్ట్ వింగ్ రూట్ దగ్గర హైడ్రాలిక్ లీక్ సమస్య ఏర్పడినట్టు లాగ్ బుక్ లో నమోదు చేశారు. అంతకు 5 రోజుల ముందే జూలై 2వ తేదీన విమానం టర్బైన్ లో థ్రోటల్ మూవ్మెంట్ లో ఇబ్బందులు తలెత్తినట్టు కూడా లాగ్ బుక్ లో రాసుకొచ్చారు. ఇది కేవలం ఈ నెల లాగ్ బుక్ సమాచారం మాత్రమే. అంతకుముందు ఎలాంటి సమస్యలున్నాయన్నది మాత్రం తేలలేదు. మరి ఈ 3 సమస్యల్ని సరిచేయకుండానే విమానాన్ని పంపించేశారా అన్న అనుమానాలొస్తున్నాయి. తాజాగా గల్లంతైన విమానం నెలకు 3 సార్లు పోర్ట్ బ్లెయిర్ వెళ్తుంది. అంటే ఈ రూట్ పైలట్లకు సుపరిచితమే. జూలై 22 ఉదయం ఫ్లైట్ పాత్ లో పెద్ద వాతావరణ ఇబ్బందులు కూడా లేవు. కనీసం హఠాత్తుగా ఏర్పడే తుఫాన్లు కూడా ఏమీ లేవని ఇస్రో శాటిలైట్లు చెబుతున్నాయి. పైగా విమానం ఒక్కసారి రాడార్ మీద మాయమై ఆపై మళ్లీ కనిపించింది. పైలట్ కూడా ఎలాంటి అవాంఛిత సందర్భాల గురించి ప్రస్తావించలేదు. ఒకవేళ విమానానికి తలెత్తిన 3 లోపాల్లో ఏ ఒక్కటి సరిచేయకపోయినా విమానం ప్రమాదానికి గురయ్యే అవకాశాలున్నాయి. మరి ఈ విషయాన్ని గ్రౌండ్ మెయింటెనెన్స్ నిర్ధారించాలి. ఒకవేళ విమానంలో లోపాలు సరిచేసి ఉండకపోతే ఆ నిర్లక్ష్యానికి భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. యుద్ధ విమానాలకే దిక్కు లేకపోతే ఇక సాధారణ విమానాల